అధిక సాంద్రత పద్ధతి హెచ్డిపి విధానంలో అయితే 3 అడుగులు ఇంటూ 0.75 అడుగుల దూరంలో నాటితే 19,360 మొక్కలు, 3 ఇంటూ 0.65 దూరంలో నాటితే 22,338 మొక్కలు, 3 ఇంటూ 0.5 అడుగుల దూరంలో నాటితే 29,040 మొక్కలు వస్తాయి. అయితే మొక్కల సంఖ్య పెరిగినప్పుడు దానికి తగినట్లుగా వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి. ముందుగా హెచ్డిపికి అనువైన వంగడాలను ఎంచుకోవాలి. నూజివీడు సీడ్స్ వారి ఆర్మితా, విన్నర్, సిరి వంటి రకాలు హెచ్డిపికి అనువైనవి. హెచ్డిపికి అనువైన రకాల్లో మొక్కలు దృఢంగా, నిటారుగా పెరగడం, తక్కువ ఆకులు, ఎక్కువ సంఖ్యలో పెద్ద కాయలు ఉండడం, మొక్కల్లో కింది పక్క కొమ్మలు లేకపోవడం ముఖ్యమైన లక్షణాలు. అధిక సాంద్రత పద్ధతి లేదా హెచ్డిపిని అనుసరించేటప్పుడు మొక్కలు మరీ పొడవుగా పెరగకుండా గ్రోత్ రెగ్యులేటర్స్ ని నాటిన 45, 65, 85 రోజులప్పుడు మొత్తం 3 సార్లు వాడుకోవాలి. ఆ గ్రోత్ రెగ్యులేటర్స్ వల్ల మరొక ప్రయోజనం ఏమిటి అంటే ఆకు మందంగా పెరిగి రసం పీల్చు పురుగుల బెడద తక్కువగా ఉండే అవకాశముంది. అవసరమైతే 90 నుండి 95 రోజులప్పుడు కాండం తలలు తుంచడం చాలా అవసరం. దీనివల్ల మొక్క పైభాగంలో కూడా పక్క కొమ్మలు వ్యాప్తి చెంది త్వరగా కాయలేర్పడతాయి. ఇతర సాధారణ పద్ధతి రకాల్లో పత్తిని 4 నుండి 5 సార్లు తీయవలసి వస్తే హెచ్డిపిలో 2 నుంచి 3 సార్లలో తీసివేయవచ్చు. మొదటి పత్తి తీతలోనే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దానివల్ల మళ్లీ కూలీలను సమకూర్చుకునే సమస్యను అధిగమించవచ్చు. ఎక్కువ మొక్కలు తొందరగా పరిపక్వతకు రావడం వల్ల వివిధ రకాల చీడపీడలైన పీబీడబ్ల్యూ, బూడిద తెగులు, తలమాడు వంటి వాటి ఉధృతి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా హెచ్డిపి పంటను మెషిన్ల సాయంతో కూడా తీయవచ్చు. హెచ్డిపి అనుకూల రకాల్లో పత్తికాయలు పెద్దగా ఉండి బరువు ఎక్కువగా తూగుతాయి. కాయలు పగిలిన తరువాత బాగా విచ్చుకొని పత్తి తీయడం సులభమవుతుంది. హెచ్డిపి పద్ధతిలో పంటకాలం తక్కువ అవ్వడం వల్ల రెండవ పంట కూడా వేసుకోవచ్చు.